జేహు ఎవరు తెలుసా? జేహు ఎవరు అనంటే ఏలియా లాంటి ఆత్మాభిషేకం కలిగిన వ్యక్తి కాదు. ఏలియా లాంటి బలమైన కార్యాలు చేసిన వ్యక్తి కాదు. ఎలీషా లాంటి డబుల్ కార్యాలు చేసిన వ్యక్తి కాదు. ఏలియా ఎలీషా పై ఉన్న అభిషేకము మినిస్ట్రీ జేహుకు లేదు. జేహు కేవలం ఒక యవనస్తుడు. గుండెల్లో రోషమున్నది. ఎంత రోషపడుతున్నట్టే ఈ యెజబెలు సేవకులను ఉరికిస్తదా, దేవుణ్ణి అవమానపరుస్తుందా, ఈ యెజబెలుని చంపాలి అనే రోషం కలిగిన వ్యక్తి జేహు. ఆ రోషంతోటే చంపినాడు. ఎలీషా ఆత్మచేత నింపబడి ఆయన చంపలేకపోయినాడు. ఏలియా గొప్ప ఆత్మశక్తి చేత నింపబడిన వ్యక్తి, తను చంపలేకపోయినాడు. ఎవరు చంపినాడు? ఒక యవనస్తుడు. ఆ యవనస్తునికి అంత గొప్ప ఆత్మీయత లేదు. నేను అంటాను ఈ రోజు, అవును మీకు కూడా అంత ఆత్మీయత లేదేమో, మీకు కూడా అంత స్పిరిచువల్ గా స్ట్రాంగ్ లేరేమో, కానీ గుండెల్లో మాత్రం రోషం పెట్టుకుని దేవుని కొరకు. దావీదు, చిన్న దావీదు ఎందుకు రోషపడినాడు? అంత గొప్ప సైన్యం అక్కడ ఉంటే తనకు రోషం ఎందుకు పుట్టిందనంటే, వీడెవడు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు దేవుని నామాన్ని ఎలా దూషిస్తాడు, ఇజ్రాయెల్ సైన్యం ఎలా దూషిస్తాడు అని ఆ లోపల రోషము తను రగిలించిందనంట. మరి దేవుని కొరకు రోషం కలిగి ఉన్నవా? చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంత దినం దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆశ నీలో మండుతే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి కావాల్సినది పెద్ద నీ ఉపవాసాలు, పెద్ద నీ లేదు. జేహులాగా నువ్వు రోషంగా నిలబడి దేవుని కొరకు. కాబట్టి యవనస్తుడు నువ్వు అవసరము, అంత్య దినంలో నువ్వు అవసరము, లాస్ట్ డేస్ లో నువ్వు అవసరము. కాబట్టి రోషము ఉండేలోన దేవుని కొరకు రోషంగా ఉండాలి. నేను ఒకటే మాట చెప్తాను, మీరు వెళ్తున్న కాలేజ్ గానీ, స్కూల్లో గానీ, మీ పరిస్థితుల్లో గానీ, తెలుసా నువ్వు క్రైస్తవుడవని, నువ్వు దేవుని బిడ్డవని తెలుసా? నువ్వు నిజంగా క్రైస్తవుడని నీ స్నేహితులకు తెలుసా? నువ్వు పని చేసే చోట గానీ, నువ్వు బిజినెస్ చేసే చోట గానీ, నువ్వు సేవ చేసే చోట గానీ, లేదా నువ్వు కాలేజ్ కి ఎక్కడ వెళ్తున్నావు ఆ ప్లేస్ లో అన్నిట్లో కూడా నువ్వు క్రైస్తవుని తెలుసా? తెలిస్తే నువ్వు రోషంగా బ్రతుకుతావు. నిజంగా దేవుని పట్ల నీకు రోషం ఉంటే నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడకుండా చూసుకుంటావు. అది రోషం అని. అయ్యో నేనేమైనా చేస్తే క్రిస్టియానిటీ మీదకి పోతుంది, నేనేమైనా చేస్తే దేవుని మీదకి పోతుంది, నేనేమైనా చేస్తే సంఘం మీదకి పోతుంది అనే రోషం నీలో ఉంటే నువ్వు ఎప్పుడు తప్పు చేయవు. దేవుని పేరును కాపాడే ప్రయత్నం చేస్తావు, సంఘము పేరు కాపాడే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని నామం ధరించుకున్నావు, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు. కాబట్టి వాట్ ఎవర్ ద యాక్షన్స్ ఏమన్నా కానీ దట్ రిసెంబుల్స్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. మీరు చేసే ప్రతిది కూడా క్రీస్తును, సంఘాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. రోషం ఉంది నీకు నిజంగా అంటే నువ్వు దేవుని పేరు నేలన పడకుండా చూసుకుంటావు. నీ స్నేహితుల మధ్యలో నువ్వు క్రైస్తవుడు అని తెలిసినప్పుడు, క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? లెట్ దెం నో. వారికి తెలియదు బైబిల్లో ఏముందో, చర్చలో ఏముంటుందో. వారు నిన్ను చూసి క్రైస్తవులు ఎలా ఉంటారని దేవుని నామాన్ని కనపరుస్తారు. కాబట్టి నువ్వు రోషపడు దేవునికి. ఆ రోషపడే జేహులు కావాలి దేవునికి లాస్ట్ డేస్. అటువంటి వారికి దేవుడు ఎలీషాకు అప్పగించని పని దేవుడు ఎవరికి ఇచ్చి? జేహుకి ఇచ్చినాడు. యవనస్తునికి ఇచ్చి రోషముతో వెళ్ళి జెజబెల్ని చంపుతాడు. గుర్తుపెట్టుకోండి.